వెల్కమ్ టు 2K మీడియా. ఈరోజు మీకు ఒక పాటల పూరోటను మిమిక్రీ కళాకారుని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, ఎప్పటి నుంచి పాటలు పాడుతున్న విషయాలను ఆయనని అడిగి తెలుసుకుంటాను. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నాను. మీది పాటల ప్రోగ్రాం కాబట్టి మొదటగా పాటలు పాడి పాటతోటి స్టార్ట్ చేసి పాట పాడి మంచి పాట. అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుగొంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. కదిలి కదిలని లేక పెదవుల తేనెల వానలు కురిసెనులే. కదిలి కదిలని లేక పెదవుల తేనెల వానలు కురిసెనులే. ఆనందముతో అమృత వాహిని మూలలాడి మై మరచెతులే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటులే. ముసి ముసి నవ్వుల మోముగని మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియపరచండి. మీరు పూర్తి సరేనండి. ఉర్తులపల్లిలో జన్మించాను. నా తల్లిదండ్రులు లచ్చయ్య, రాములమ్మ. నా తోబుటులు బిచ్చమయ్య, చంద్రమ్మ. మరి మా ఇంటి పేరు ఆకారపు లింగయ్య, నల్గొండ జిల్లా. అయితే చిన్నప్పటి నుంచి నేను ఆట పాట, చిన్నప్పటి నుంచే నేను మిమిక్రీలతో అన్ని జంతువులను పట్టుకొని రప్పించుకునేది. ఏ శబ్దం ఎలాగో రప్పించుకునేది. 5వ ఓనమాలు మొదలుకొని ఉర్తులపల్లిలో 5 వరకు చదువుకొని అటు నుండి చండూరులో 7 వరకు చదువుకున్నాండి. పాటలు పాడుతారని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా మీరు ఏ పాట పాడారు? ఒకసారి ఆ పాట వినిపించండి. ఘంటసాల పాటలు అంటే నాకు ఇష్టం. నన్ను దోచుకుందువటి కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటి కరియుతును నీ తెల్లని చరణంబుల నీడలోన. కరియుతును నీ తెల్లని చరణంబుల నీడలో. పూల దండ ఓలే కరుపూర కలిక ఓలే, కరుపూర కలిక ఓలే. ఎంతటి నిరజానవనాంతరంగమందు నీవు, ఎంతటి నిరజానవనాంతరంగమందు నీవు. కలకాలము వీడని సంఖ్యలు వేసినావు, సంఖ్యలు వేసినావు. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని. కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నుంచి పాటలు పాడుతున్నారు. మీ తల్లిదండ్రులు ఏమైనా పాటలు పాడేవారా, లేకపోతే మీ సుధాగా పాడుతారా, లేకపోతే వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన మీకు వారసత్వంగా మీరు ఏమైనా పాటలు పాడుతున్నారా? వచ్చింది మా నాయన మధ్యలో వచ్చేది, మా అమ్మ హార్మోనియం కిన్నెర వాయించేది, రామభక్తురాలు. మా నాయన మరి భాగవతాలు ఆడితే మరి మా నాయన తీసుకుపోయి మధ్యలో వాయించేది. మరి మా అన్న భాగవతం ఆడేది, ఎలాంటి పాట అయినా పాడేది, భాగవతం ఆడేది. మరి మా బాబాయ్ ఉండే కుక్క లేక పిల్లి లేక ఆయన అరుస్తుండేది, అందరికి వినిపిస్తుండేది, సంతోషపడే జనం కూడా. నేను 5వ తరగతి చదువుకొని ఆ నుంచి నేను కూడా మిమిక్రీ ద్వారానే అనుకరించేది జంతువులను. ఆ తర్వాత పాట ఘంటసాల పాట నేర్చుకున్నాక ఆ తర్వాత నేను మిమిక్రీ మొత్తం మిమిక్రీ అన్ని జంతువులు, చిన్నపిల్ల, ముసలోడు అందరూ చేసేది. చేసుకుంటూ చిన్న చిన్న బల్లెల్లో కూడా చదువుకున్నప్పుడు నన్ను పాట పాడించేది సార్లు. నన్ను లింగే వచ్చి నువ్వు మిమిక్రీ చేయాలని ఇంటర్వ్యూ అయినప్పుడు పిలిచి అన్ని రకాలుగా చేసేది. ఇట్లా ఇంకో పాటి స్టేజ్ దాకా వచ్చిన. మొదటిసారి నువ్వు మిమిక్రీ చేస్తుంటున్నావు కదా, మొదటిసారి ఎప్పుడు చేసినావు, ఎక్కడ చేసినావు? ఆ మిమిక్రీ ఒకసారి చేసి చూపించు. చండుల్లో బల్లి, చిన్న బల్లి చదువుకున్నప్పుడు పిల్లి వచ్చింది ఉంటుంది. పిల్లి వస్తుంది, ఒరిజినల్ శబ్దం అని
మరి పిల్లి అంటదండి. మరి తల్లి ఆ పిల్లకి ఏం తినిపిస్తుంది, ఎలా ఉంటుంది? అంతలో ఒక కుక్క వచ్చింది అనుకో, అది తింటప్పుడు కుక్కని ఏముంటుంది, అని తల్లి ఇలా అనేదాన్ని పిల్లి. అదేవిధంగా ఇప్పుడు చిన్నప్పుడు మీ నాన్న మీ అమ్మ నాన్న మీ వాళ్ళు భాగవతం పాడుకుంటా మధ్యలో కొట్టుకుంటూ పాట పాడుతూ అన్నావు. అప్పుడు ఏ పాట పాడినా నీకు గుర్తుందా? మన ఆయన పాడేది ఆ పాట మాయా పోయేదయ్యా మావి విషరుడాని మరి వేగానం మావి విషరుడాని మరి వేగానం పాదాలమ్మురు నుండి పలగాది విడపాయే అయ్యయ్యో దజరాదా రాఘవా రాఘవా మాయా తన జూడెత్తుగా పోయేనయ్యా రావా. ఇలా అని భాగవతాలని రాగాలి భాగవతం మీద బుర్రకథ కానీ భాగవతం ఎలాది కానీ ఏలని బుర్రకథ ఎల్లమ్మ కథలు కానీ మరి చెరువుగట్లో నేను ప్రతి అమాస కానీ అమర్ కానీ పాట పాడితే సిగాలు ఇచ్చింది చెరుగట్లు అంటే ఆ పాటతోనే గణం పోయేది ఆ చెవుని కేకేసింది. అలా పాటలు సొంతంగా రాస్తుంటారు. ఒకసారి పాట పాట చెరువుగాయరా చెరువు గట్టు కొండరా కొండల్ల కొండ వెలగాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా చెరువు గట్టు కొండరా కొండల్ల కొండ వెలగాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా. ఓం నమ శివాయ. ఓం జగబేడగా తండ్రిరా లింగయ్య జడలా లింగయ్యరా మూడు గుండల్లో నమ్మకోటి తండ్రి కొండల్ల కొలువాయరా చెరువు గట్టు కొండరా కొండల్ల కొండల్ల వెలుగాయరా ఆ వెలుగుల్ల వెలుగై శ్రీరామలింగయ్య బండల్ల కొలువాయరా. సూపర్ 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 పాటలు పాడేది నోరుతో మొత్తం శబ్దాలు మ్యూజిక్ అవన్నీ చేసి సూపర్ చేస్తున్నావు. అయితే మరి ఇన్ని పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో మరి మీరు ఎప్పుడన్నా ఘంటసాల పాటలు కానీ ఇంకేమన్నా ప్రోగ్రాంలలో ఈ ఘంటసాల పాటలు పాడేదా? మీరు పాడే ఎక్కువ మీరు ఏ పాట పాడారు ప్రోగ్రాంలలో? ఘంటసాల పాటలు. మరి విషాద గాథలు కూడా నా యొక్క చరిత్ర కూడా జ్ఞాపకం చేసుకుని విషాద గాథలు ఎక్కడ నువ్వు పుట్టి ఎక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే నేను నా జీవితం ఏందని చెప్పి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు గాలి వీచి పువ్వుల తీగ నేల రాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేల రాలిపోగా జాలి వీడి వటులే గాలి వదులు వేటువా ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు. ఇలా పాడుకున్నాను.
అయితే మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటలు పాడుతున్న తరుణంలో అనేక పాటలు పాడవచ్చు మీరు. మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏదో మీకు గుర్తుందా? గుర్తింపించేది సార్ ఆ పాట పాడుతుంది. చెరువుగట్టు కొండల్లో వెలిచినట్టు తల్లిరా ఎల్లు 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 అమ్మవారు ఎల్లమ్మ, ఆది చెప్పి ఎల్లమ్మ, పరవిచోటి ఎల్లమ్మ, మా విరాల ఎల్లమ్మ. జగదేలే తల్లిరా జడల మల్లమ్మ, జగదేలే తల్లిరా జడల ఎల్లమ్మరా, వేయి పడిగల్ల తల్లి ఏలుకో మేలుకో అమ్మవారు ఎల్లమ్మ, ఆది చెప్పి ఎల్లమ్మ, జగదేలే ఎల్లమ్మ తల్లి తల్లి ఓం శివ ఓం శివ అని చెప్పి ఎల్లమ్మ పాట కూడా పాడుకునేది. ఎల్లమ్మ తల్లి కొలుచుకొని ఎప్పుడు ఎల్లమ్మ నా దేవత అనుకోకూడదు. అయితే మీరు పాటలతో పాటు కవిత్వాలు రాయడం, కవితలు చెప్పడం కూడా చేయడం జరిగిందని తెలుస్తుంది. ఒక్కసారి మా కోసం మీరు కవిత ఏ కవిత రాశారో ఆ కవిత ఏ విధంగా చెప్పారు ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. కవితలు వేసేది ఎక్కువకి వస్తుంది కదా, ఇన్ని కదా. ఆకలి కొండంతా ఇంటికి పోయి తినాలనిపిస్తుంది. ఆకలి కొండంతా తినాలంటుంది గంపత, ఇంటికి పోయి అమ్మ ఇంటికి పోయి తినాలి. ఆకలి కొండంతా తినాలంటుంది గంపత, వాడి తినేది ఇంత తయ్యా. తిండి తింటేనే దండి, తినకుంటే కదలదు బండి. ఆ తిండి తింటేనే దండి, తినకుంటే కదలదు బండి. వెతుకు బతుకు గతుకు అంటే వెతుకు పని వెతకాలే, వచ్చింది గతకాలే, హాయిగా బతకాలే, దొంగతనం లంగతనం చేయాలి అని కవితలు సనా ఒక 60-30 రాసినండి. మొత్తం కవితలని ఇలా కవితలు పాటి సనా ఉండేది. కవితలలో ఉన్నారు, పాటలలో అన్ని రంగాల్లో మీరు ప్రతిభ కనబడి ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యన మీరు మీ కుటుంబం మీద కూడా ఒక పాట రాసి పాడరని తెలుస్తుంది. ఒకసారి ఆ పాట ఏదో మా వినిపించండి. నా చరిత్ర అప్పుడు కలెక్టర్ల ముందు కూడా పడినండి, అవార్డు కూడా పొందినండి. నా పాట మళ్ళీ పాడవని చెప్పారు, ఈ పాటను మళ్ళీ పాడవని చెప్పారు. అంటే నా బాధను గమనించి ఎక్కడనో పుట్టి ఎక్కడనో చేరి ఎక్కడనో వస్తుంటే నా పల్లె ఉత్తల పెళ్ళి అంటే నా చరిత్ర. నా పల్లె ఉడతల పెళ్ళి, నా తల్లి రాములమ్మ, నా తండ్రి లచ్చయ్య నన్ను గన్నవారు. నా పల్లె ఉడతల పెళ్ళి, నా తల్లి రాములమ్మ, నా తండ్రి లచ్చయ్య నన్ను గన్నవారు. అమ్మ లేదు అయ్యా లేడు, ఆదుకునే అన్న లేడు. అమ్మ లేదు అయ్యా లేడు, ఆదుకునే అన్న లేడు. ఆధారములంటూ నాకు ఆడపిల్లలు నలుగురు కలిగిరి, ఆధారములంటూ నాకు ఆడపిల్లలు నలుగురు కలిగిరి. రేణుకమ్మ విజయలక్ష్మి సోనమ్మ గౌతమ్మ, నా పల్లె ఉడతల పెళ్ళి, నా తల్లి రాములమ్మ, నా తండ్రి లచ్చయ్య నన్ను గన్నవారు. నా తోడు నీడాలంటూ నా జీవిత భాగములంటూ, నా తోడు నీడాలంటూ నా జీవిత భాగములంటూ. 7 జన్మల బంధం ఏనాటిదో ఈ అనుబంధం, 7 జన్మల బంధం ఏనాటిదో ఈ అనుబంధం. అన్ని వేళలా ధరించే చక్కని తల్లి యాదమ్మ, నా పల్లె ఉడతల పెళ్ళి, నా తల్లి రాములమ్మ, నా తండ్రి లచ్చయ్య నన్ను గన్నవారు. సూపర్ సూపర్, మస్తు పాడబడినా. మొత్తం 5 చరణాలు కుటుంబం మీద మంచి పాడబడినా. సూపర్ సూపర్ బాగుంది. అయితే మీరు ఈ పాటలు పాడుతున్న తరుణంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు కొన్ని అంశాల మీద అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలుస్తుంది. ఏ కార్యక్రమాలు పాల్గొన్నారు, ఏ సంవత్సరంలో మీరు ఈ కార్యక్రమాలు చేపట్టారు? ఇక సాలు సంతానం అని ఆపరేషన్లు డిఎంహెచ్ఓ ద్వారా గవర్నమెంట్ అది చేసినండి. మళ్ళీ ఎయిడ్స్ చేసినండి. మళ్ళీ తర్వాత సారా ఉద్యమంలో ఇక పాట పడినండి. అన్ని సారా ఉద్యమంలో పాడమన్నా.
ఆడపిల్లలు కానీ ఎక్కువ కానొద్దు, సంతానం ఇద్దరే పిల్లలు చాలు ఇంటికి వెలుగులని చెప్పి మనం ప్రజలకు తెలియజెప్తుంటే మొత్తంలో తర్వాత మళ్ళా సార ఉద్యమము చదువు వెలుగు అలు చదువులే వయసు పోయినా సరే కానీ చదువుకోవాలని చెప్పి చదువులో ఉంది వెలుగుబాట, ఆ వెలుగులు అందుకుంటే మీకు తెలివితేట, వయసు లేకున్నా కూడా వయసు ఎక్కువైనా కానీ చదవాలని చెప్పి మరి అక్షర జ్యోతి మొత్తం అందరికీ దేశవ్యాప్తంగా రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్ 45 రోజులు రైలు మీద ప్రయాణం చేసి జిల్లాకు 4 రోజులు పాటలు పాడి రెడ్ రిబన్ నాటికలు చేసేది. అన్ని పాత్రలు రకరకాలు చేసేదండి. ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా నేను ఎన్నో సేవలు ఎనలేని సేవలు చేసినండి. అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీ సేవలను గుర్తించి కానీ మీకు ఏమైనా ఆర్థిక సహాయం అందించడం కానీ లేకపోతే ఏమైనా అవార్డు ఇవ్వడం కానీ మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ ఏమైనా జరిగిందా? సహాయపడిన పిల్లల పెళ్ళిళ్ళకు సహాయపడ్డారు. మా కలెక్టర్ సత్యనారాయణ సారు సహాయపడ్డారు. ఇప్పుడున్న కలెక్టర్ కూడా నాకు దేవుడై నా పిల్లకి ఆడుకున్నాడు, మంచిగా ఆడుకున్నాడు. ఎందుకంటే పేదోడు కళాకారుడు అని చెప్పి ఆడుకున్నారు. అన్ని సంస్థలు అన్ని ఆఫీసుల ద్వారా నా పిల్లల పెళ్ళకు ఆడుకుంటూ పేద కళాకారుడు అని చెప్పి నా జాలి కలిగించి నా జీవనానికి ఒక వెలుగు. నీకు ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలు. కొడుకులు అందరూ మ్యారేజ్ లేదు? అందరూ పెళ్లి చేశారు. కొడుకులు లేదు, ఆడపిల్లలు. వాళ్ళ పరిస్థితి అంతా సెట్ అయ్యారు, కుటుంబం సెట్ అయ్యారు. పెద్దవాడు పులిమావాడు ఇచ్చిన, మరి పిల్లగాడు మున్సిపాలిటీలో పనిచేస్తుంటాడు. 2వ అవను చెల్లె కొడుకుకి ఇచ్చిన, ఆ పిల్లగాడు ప్రైవేట్లు చేస్తున్నాడు. 3వ అవను గుండెపల్లికి ఇచ్చిన, ఆ పిల్లగాడు కార్యదర్శి. 4వ అవను మహబూబ్ నగర్ ఇచ్చిన, ఆ పిల్లగాడు కూడా డాక్టర్ దాంట్లో పనిచేస్తుంటాడు. అందరూ సమానంగా బతుకుతుంది. వాళ్ళ జీవితం నడుస్తుంది. అలా పక్కన పెడితే మీరు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొని అనేక కార్యక్రమాలు పాల్గొని ఉంటారు కదా. మొదటగా మరి ఏ కార్యక్రమంతో మీరు పాటలు పాడారు? ఒకసారి ప్రజలకు ఏ విధంగా పాటల ద్వారా మీరు అవగాహన అనిపించారు? ఆ పాట మీకు గుర్తుంటే ఒకసారి పాడండి. ప్రజల పాటలు బుర్రకథలతోటి, జానపదాలతోటి ప్రజలకు ముందడుగేసి గజ్జె కట్టి కుటుంబ నిర్మూలన గురించి ఏమైనా పాట పాడేదండి? ఆడపిల్లలు ఆ పాట పాడండి ఒకసారి. ఆదరించలేదా చెల్లెలా, ఆడపిల్ల పుట్టిందని చెల్లెలా, నువ్వు ఆలోచన చెయ్యకే చెల్లెలా. ఆడపిల్ల పుట్టిందని చెల్లెలా, నువ్వు ఆలోచన చెయ్యకే చెల్లెలా. ఆడపిల్ల అయితేమి మగపిల్లాడైతేమి, ఆడపిల్ల అయితేమి మగపిల్లాడైతేమి, నిన్ను ఆదుకోలేరా నీవు ఆలోచన చెయ్యకే చెల్లెలా. ఆడపిల్ల పుట్టిందని చెల్లెలా, నువ్వు ఆలోచన చెయ్యకే చెల్లెలా, నువ్వు ఆలోచన చెయ్యకే చెల్లెలా. ఏ పిల్ల అయితే అది ఇప్పుడు నాకు 4 బిడ్డలుగా, అమ్మో నా ఇంటి వెలుగులు అక్కడ తల్లి. ఆడపిల్లే లక్షణము జీవితానికి మనకి చేసేంత ఉండదుగా. అందరూ పెళ్లి చేసినగా లింగిలింగ అన్నట్టు భార్య భర్త అవుతుంది. ఏడున్నా దొరలేదు. ఈ తరుణంలో మీకు భార్య భర్తలు ఉన్నారు, మరి మీరు ఏం పని చేస్తారు? మరి కుటుంబం గడవాలంటే ఏదో ఒక పని చేయాలి. మరి మీరు ఏమైనా ప్రోగ్రామ్ పోతే వాళ్ళు పైసలు ఇస్తారా? అన్నీ కోతి గంటల పాటలు అయినాయి. ఆ కోతి గంటల పాటలు ఏమో పాడనిస్తలేరు, వెనకటి పాటలు వింటలేరు. కాలం మారింది. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు పడాయి. వయసు మారింది. పింఛను కూడా లేదు. అంతే చిన్న పింఛను లేదు. అప్పుడు మా భార్య మున్సిపాలిటీలో పనిచేస్తే ఆ కొలువు ఉందని చెప్పి పీకి ఆ కొలువు గుండె ఆపరేషన్ అయ్యింది. ఆ కొలువు లేదు, ఏం లేదు. ఆ గుండె ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉడుకుతుంది. ఆ పింఛన్ ఇచ్చినా కూడా దాని భర్త 2000 ఏం చేయాలో చదివింది. పాటలు పాడదామంటే ఫైన్లు పోయినాయి. కథలు రాదామని ఇన్నాళ్ళు రాదామంటే కళ్ళు కానొస్తలేదు. ఇగో ఇల్లు కూడా లేదు, ఉందామంటే ఇల్లు లేదు. అట్లా ఏదో ఇబ్బంది ఉంది. ఒక ఛాయ్ మేనేజర్ కూడా మంచి పాట పాడతారట.
చాలా బాగా పాడతాడు ఛాయ్ అనేది తెలుస్తుంది. మరి ఒకసారి అప్పుడు ఆ ఛాయ్ పాట హోటల్లో పోయినా ఛాయ్ ఏమన్నా ఇచ్చిన సత్యం ఛాయ్ నేను పాడపోదు కానీ ఛాయ్ చూస్తే నీళ్ళు ఉంది. అమ్మ ఏంది ఇది, ఎందుకు ఇచ్చిన ఈ ఛాయ్ అయినా ఇంత నీళ్ళు పోస్తుంది. గంట గంటతో ఛాయ ఒంటి చేపట్ట నీళ్ళ మాయ, గంట గంటతో ఛాయ ఒంటి చేపట్ట నీళ్ళ మాయ. ఆకలుండదు కడుపు నిండదు తాగకుంటే నా మనసు ఉండదు. గంట గంటతో ఛాయ చాపత్త పొడితో చల చలగాసి చక్కెర తీపిద మజా చేతరు. గంట గంటతో ఛాయ ఒంటి చేపట్ట నీళ్ళ మాయ అనగానే ఆ బాబు నువ్వు ఛాయ్ తాగినవా? తాగినా పసిని చెప్పుకుంటే కూడా వెళ్ళిపోను. ఎందుకంటే ఉన్నమాట చెప్పిన ఇంత ఉండదని చెప్పిన. నువ్వు ఆయన బతుకు తెరి కోసం ఆయన పెట్టుకున్నావు, నేను చూసి లేదని నేను పడినకు అంతే, తప్పేం లేదు. ఇప్పటి వరకు అనేక పాటలు పాడారు, అన్ని అంశాల మీద పాటలు పాడారు. మరి మీరు ఏమన్నా సొంతంగా పాట రాసి పాడడం జరిగిందా? మా అమ్మ లేదు చనిపోయింది. అమ్మ నువ్వు ఎక్కడెళ్ళినావు చక్కని తల్లి, నీ బలిగా నీ బాసిపోయినావా మా చక్కని తల్లి. అమ్మ నువ్వు ఎక్కడెళ్ళినావు చక్కని తల్లి, నీ బలిగా నీ బాసిపోయినావా మా చక్కని తల్లి. కనరాని ఆ లోకములో నా వెళ్ళిపోతివా, కొడుకులు విడిచి కోడళ్ళను మరిచిపోతివా. అయ్యా చుక్కల్లో నా చుక్కవైనావా ఓ చక్కని తండ్రి, లెక్కలేని ఆ చుక్కల నిలిచావా మాయమ్మ నీవు. అమ్మ నువ్వు ఎక్కడెళ్ళినావు ఓ చక్కని తల్లి. అమ్మాయని పిలిచితే ఆదరించినవు, పలకరించినవు, చేరదీసినవు, ఇంత పిల్లల పెంచి పెద్ద చేసినావు. నీ కొడుకులను నువ్వు మర్చిపోయినావా చక్కని తల్లి అని మా అమ్మ మీద పాడుతున్నా. కానీ ఇవన్నీ ఎన్నో అందరి మీద పాడేది, ఏంటంటే అనామంది మీద పాడినా. అందరూ తెలుసు నా పాటలను ప్రతి ఇళ్ళల్లో ఉన్నాయి, ప్రతి ఇళ్ళల్లో అన్ని ఉన్నాయి. పాటలు పేరు మిమిక్రీ కూడా మంచిగా చేస్తారని పేరు కాకుండా, అయితే చిన్నపిల్లల మ్యూజిక్, చిన్నపిల్లలు అది మాట్లాడుతున్నారు మాటలు మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తారట. ఒకసారి ఆ చిన్నపిల్లలు ఏ విధంగా మాట్లాడతారో పుట్టగానే ఇలా మగ పిల్లాడు ఇంత ఇంత పెరిగి పెద్ద చూడ తప్పటడుగు లేకపోతే తీర పెద్ద అయినా కాదు తెల్లెంటది. ఏంద్రా నువ్వు అత్యంతరా ఏంద్రా తమ్ముడు ఏడు పిలువ, తమ్ముడిని పిలువు. ఏంది ఏమంటు రమ్మంటుడా? రమ్మంటురా ఏమంటుడు పిలువరా ఏమంటురా పిలువరా. నువ్వు ఏం చేస్తావు? ఆడుకుంటావు. పాడబడరా ఏదో పడతావట, మంచి పాడబాడు. ఏం పాట పడుతున్నావురా? ఏం పాట? మరి అన్న లేడు. ఏం తిన్నావు? ఏం చదువుకుంటున్నావు? వాళ్ళు బడికి పోలేదు. ఎదుకురా ఆదివారం కదా ఇలా పిల్లగాలు పిల్లగాలు కొట్టుకుంటు పెట్టు పిల్లలతో బల్లె పోతాం దాంట్లో. మరి ఫోన్ శబ్దం వస్తే ఎలా ఉంటుంది? మరి బాబు ఎవరో ఫోన్ చేస్తున్నారు, మీ డాడీ ఉన్నట్టు లేడట్రా. చూస్తాం లేడాను. అబ్బా ఎవరు? అరే బాబు మీ డాడీ ఉన్నారా? ఎడపోయినరా? ఇంట్లో లేడు. చెప్పరా నీ పేరు ఏం బాబురా? సరే మేముందా పిలువు. ఏంద్రా ఎవరు చేస్తున్నావు? ఏందట అంటే అవునవు ఎందుకన్నా ఉన్నది లేదా చెప్పరా? ఉన్నారా?
నన్ను రమ్మట్టుడు ఎవరు నీకు ఏ పని కదా ఎవరు మేడం సారు అమ్మా లేడు మీరెవరు నా పేరు రాంబాబు ఎందుకండి అర్జెంట్గా సార్ కావాలమ్మా లేడండి ఏడపోయాను ఏమోనండి ఎందుకండి ఏం లేదు నీ పేరు లాటరీ వచ్చింది లాటరీ ఎక్కడండి ₹1,00,000 అమ్మా ఓ దేవుడా ఎక్కడండి లాటరీ వచ్చిందమ్మా దేవుడా ఉందా ఇట్లనే కూర్చోడు అని చెప్పి ఇలా మేము అన్ని వయసు వస్తుంది కడుతుంటా ఎందుకంటే అప్పుడు బాగా 20-30 ఏళ్ళ నుంచి మరి ఇప్పుడు 65 ఏళ్ళ పట్టులకే ఆయాసం శరీరం చెరువు సహకరిస్తుందండి అప్పటి పాట ఇప్పుడు అప్పుడు ఉంది గాథ ఇప్పుడు లేదు అంత తగ్గింది మోత ఓకే ఈ మిమిక్రీతో పాటు లేడీస్ గొంతుతో మీరు మంచి పాట పాడతారని తెలుసు ఒక్కసారి మా కోసం ఆ లేడీ గొంతుతో ఒక పాట పాడండి అనుకుంటున్నాం కదా ఏదైనా శబ్దం పోయిందండి పాడేది ఏదైనా లేడీస్ గొంతు అనేది సన్న గొంతు కొద్దిగా ఒక లైన్ హలో మావా 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 ఏమే ఏమే మామా ఏమే ఏమే మామా దిక్కుమాలిన తాగుడు దినమనక నీవు తాగి ఆలోచన లేక నీవు తిరగవచ్చునా దిక్కుమాలిన తాగుడు దినమనక నీవు తాగి ఆలోచన లేక నీవు తిరగవచ్చునా హాలు పిల్లలను ఏడిపించి తాగవచ్చునా మావా 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 ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా వాళ్ళ వీళ్ళ మాటలని మన్ను పోసి గోల చేసి నలుగురిలో నన్ను ఇలా తిట్టవచ్చునా కోపం రాకముందు ఇక నీవు వెళ్ళవచ్చునే పోవే పోవే బామా పోవే పోవే బామా ఇలా సొంతంగా రాసిన పాట అతినో బారి పట్టుకొని సారా తాగుతున్నావు ఇది చేస్తున్నావు వాళ్ళకి లాగా చేస్తావు అని చెప్పి భార్య పడుతుంది బట్ ఇది పాట బాగుపడేది ఆడి గొంతు సహకరిస్తలేదు గొంతు ఆయాసం వస్తుందండి ఇప్పుడు ఈ పాటలు పాడుకుంటూనే మిమిక్రీ చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా మీరు మిమిక్రీ గొర్రె మేక బాగా సౌండ్ వాయిస్ మీరు చాలా అద్భుతంగా చేస్తారని తెలిసింది ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ గొర్రె వాయిస్ ఎట్లా చేస్తాం ఒకసారి గొర్రెలు అని గొర్రెలు అయితే ఏమంటారు ఆ గొర్రెలు ఆయన గొర్రె వీడు ఏమంటాడంటే ఇక పడ్డ జూడి గారు కడక కాసుకరా పోతుంది అంటే ఆ టక్కున అయిపోతాయి శబ్దాలు కుక్క అడగా వచ్చింది తమ్ముడు వచ్చినట్టు అత్తింటికి అక్క 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 ఏంద్రా కుక్క అక్క ఏమన్నా అమ్మో అక్క 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 ఏంద్రా ఎవడరా మన కుక్కరారా అమ్మో నా భయం నాక అక్క 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 నీ కలపతా అక్క ఏమడరా అక్కో అక్క అరిసింది కుక్క పట్టింది పిక్క అక్కో వెళ్ళా మళ్ళీ కుక్క పిల్ల మళ్ళీ రామచిలుక ప్రతి దానిపైన జంతువులపైన కుక్కలపైన మనుషులపైన చిన్నపిల్లలపైన ఇలా ఎంతో అద్భుతంగా మీరు మిమిక్రీ చేసి వినిపించారు ఓకే గుడ్ అయితే మీరు కరా సాంగ్ కూడా మీరు బాగా పాడతారు చాలా అద్భుతంగా పాడతారని తెలిసింది కరోక అంటే మిద్దికి వస్తుంటుంది ఆ పాట ఒకసారి మా ప్రేక్షకులు వినిపించండి పాటలు అండి ఎక్కువ గణసాల పాటలు మరి పాడు కూడా పాడుకోవడం చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ మరుమల్లెలలో మామయ్యా మంచి మాట సిరిపోవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల బొడిపాలు నీ చిరునవ్వుకు సరిరావమ్మా చిగురాకులలో తిలకమ్మ వలచే కోమలి వయ్యారాలకు మనసే చల్లని తీయగనాలు కలువా వినువ సెలవీయ
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి పలికిన వినులేనా మరుమండలలో మామయ్యా మంచి మాట సెలవివయ్యా. ఇలా గంటల పాటలు మీద మ్యూజిక్ ట్రాక్ అయితే కొత్త స్టేజ్ మీద చూస్తా. మన కలెక్టర్ బంధువుల్లో కూడా జనంలో కూడా పాత పాటలు వస్తాయి, సంపరిస్తూ ఉంటాయి, పాటలు వస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. అసలు నన్ను వదిలి నీవు పోలేనులే, అది నిజములే, నీవు లేక నేను లేనులే. నన్ను వదిలి పోలేవని పోతూనే ఉంటాయి, పాట మ్యూజిక్ పోతూనే ఉంటుంది, ఆ మ్యూజిక్ అమ్మడి నేను ఊరుతాను, నా ట్రాక్ అమ్మడి ఊరుతూనే ఉండాలి. నేను ఆగిందంటే తప్పలా తాగిపోతుంది. అది ట్రాక్ మీద పడాలంటే అనుభవం కలగాలి. అనుభవం అన్ని శాస్త్రాలు వచ్చి ఉండాలి, సంగీత పరంగా నేర్చుకొని ఉండాలి. నేను ఘంటసాల పాటలు పాడుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. మన పురుషోత్తమ సార్ కూడా హార్మోని కూడా సామి మా గురువు గారు నేర్పించి బాగా మిమిక్రీని అవలీలగా చేసేస్తారు. కోర్టు చాలా మంచిగా పాడుతున్నారు, చాలా అద్భుతంగా చేస్తారు. అయితే మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ వస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, అనేక పాటలు కూడా పాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు నీ పాటల్ని పాడుకుంటూ పోతున్న తరుణంలో మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా నిన్ను ప్రోత్సహించారు? నేను ఏమైనా పాట పాడితే వచ్చేదాన్ని కూడా తెచ్చి ఇంట్లోకి ఇచ్చేది, పైసలు ఇచ్చేది. ఇలా ప్రోగ్రామ్ అయ్యాక 1000-2000 వస్తాయి, ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జీవనం గడిపేది. ఏంటంటే పాటల మీదనే నా పిల్లలు బతికించిన, ఆటల మీదనే బతికించిన. ఇంకా వేసి వచ్చే వదలు భూములు లేవు, ఆస్తులు లేవు, చిలకలు లేవు, ఇల్లు లేవు, ఉందామంటే ఇల్లు లేదు. ఇక్కడ నల్గొండలో 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే కిరాయిలో ఉంటున్నా, ఇంతవరకు ఇల్లు లేదు, నన్ను పట్టించుకోవడం నాదు లేదు. ఆకారపు లింగం అంటే అక్కడనే ఉండాలంటారు. మరి ఎక్కడ కలవనివ్వరు, కలిసిన గెలవనివ్వరు. సాటి కళాకారులు ఏమంటే స్టేజ్ పట్టాలే లింగన్నా నువ్వు పాడదు. ఎందుకంటే వాళ్ళ మీదికి పోతాను, పాడనియరు, మిమికే చేయాలి. కలవనివ్వరు, కలిసిన గెలవనివ్వరు. అయ్యా మన స్టేజ్ ఎక్కితే ఉంది, చప్పట్ల సరమనం, దుప్పట్ల పోవమనం, ఇంటికి పోతావు మనం. నాకేం లేదు, వాళ్ళని ఇస్తే తీసుకొని ఇంట్లో ఇస్తా. మా భార్య కూడా ఉత్తమరాలు, మంచిగా తెచ్చినా తేకున్నా కూడా చదిలేదు. సంసారం ఊరంగలది ఇల్లు చదిలేదు, నా మాట నిలబెట్టేది. ఎందుకంటే ఇజ్జత్ చెప్పేది. అట్లా కూడా అనేక కార్యక్రమాల్లో కూడా పోయి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు పాల్గొని పాటలు పాడడం కూడా జరిగింది. ముఖ్యంగా మీరు ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మీకు ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా సహాయం అందించడం కానీ, ఇల్లు కట్టించడం కానీ, లేదా పింఛన్ రూపంగా ఇవ్వడం కానీ ఏదైనా సహాయం అందించడం చేశారు. 60,000 తీసుకుని ఒకటే నెల గవర్నమెంట్ సొమ్ము, ఒకటే నెల 60,000. ఇక పీకేసిండు, ఏ మహానుభావుడు పీకేసిండో ఇక నాకు మోసం చేసారు. 2,000 వచ్చినా నాకు బియ్యవచ్చు, అవి లేకుండా అయిపోయినాయి. మళ్ళీ పెట్టుకుందామంటే పైకి పోవాలంటే ఎట్ట పోవాలి, ఏం చేయాలి? మళ్ళీ పెట్టుకుందామని వస్తాయో రావు, గవర్నమెంట్ సొమ్ము నాకు రుణం ఉందా లేదా వేస్తున్నాయా? ఇగో ఇన్ని దిగిన నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాయి, అన్ని కార్యక్రమాలు చేసినాయి, అన్నీ గుర్తింపులు ఉన్నాయి, గుండెల్లో గుర్తింపులు ఉన్నాయి. అన్ని కళాకారులు, కలెక్టర్లు అందరు నాకు సన్మానం చేసి నాకు చేసిన మహానుభావులు, దాతలు, ఎంతోమంది దాతలు నాకు చేసారు. నాకు ఇప్పుడు సేవ చేసి అందరూ కలెక్టర్లు, మహానుభావులు అందరూ నాకు ఆదరించారు, చేరదీశారు. నా బిడ్డ పెళ్ళికి ఆదుకోరు అందరూ. ఇప్పుడు వినారెడ్డి ఇప్పుడు కలెక్టర్ కూడా నాకు వెలుగు దీపం అయ్యి నాకు ఆదుకున్నాడయ్యా. అయ్యా ఇప్పుడు దాతలు ఉన్నారు. కొండకెళ్ళి చిన్న వెంకరెడ్డి పోయినప్పుడల్లా నా పిల్లకి ఇచ్చారు. ఇప్పుడు పోయినా ఎప్పుడు ఇస్తాడు. మన కూతురు లక్ష్మారెడ్డి గారు ఎప్పుడైనా ఇస్తాడు. మళ్ళీ కెందోడు సోమన్న కూడా అడిగినంత ఇస్తూనే ఉంటారు. చాలా మంది దాతలు ఉన్నారు, ఎంతో మంది దాతలు నాకు కళాకారుడు అని చెప్పి ఆదరిస్తూ చేస్తారయ్యా. మరి వాళ్ళ జీవనం ఏమో మా భార్య అండి వేదమ్మ, ఆకారపు వేదమ్మ, ఎంతండి ఇక నా జీవిత చరిత్రండి. కళల మీదనే బతికిన, కళల మీదనే ఆధారం అయిపోయింది, కళల మీదనే అయిపోయినా. ఇప్పుడు ఏంటంటే వయసు మీద పడ్డది, 65 పడ్డది. ఇప్పుడు ఏం పని చేయాలో పోస్తలేదు. ఏం లోన్ అన్నా ఎక్కడ బాగుంది.
కనీసం నాకు ఏమొద్దు కోరుకునేది, గవర్నమెంట్ అందరినీ కోరుకునేది, కలెక్టర్ కోరుకునేది ఆ 2000 పెంచిని. మా భార్యకు కొలువు లేదు, గుండె ఆపరేషన్ అయింది, కొలువు కూడా ఇష్టపెట్టేసాం. ఆ కొలువు టెంపరీ కొలువు అది పోయింది. ఆ కొలువు పెట్టుకొని ఓలి మా తీసేళ్ళు అయిపోయింది. పింఛని ఆ 2000 పింఛనే కోరుకునేది, ఇక అంతకన్నా మించింది లేదు నాయన. ఇప్పటి వరకు మీరు అనేక మంది మీద కూడా పాటలు రాసి పాడడం జరిగిందని తెలుస్తుంది. మరి చివరిగా మా 2K మీడియా మీద కూడా ఒక పాట పాడి వినిపించండి మా ప్రేక్షకులు. 2K మీడియా మీడియా ప్రజలకు అందుబాటులో అన్ని విషయాలను మనకు తెలియపరిచేది 2K మీడియా. కొన్ని జీవితాలను వెలుగులోకి తెచ్చేది 2K మీడియా. సూపర్. అదిగదిగో 2K మీడియా, ఆదుకునే చక్కని మీడియా, వెనుకబడిన జీవితాలకు వెలుగునిచ్చే చక్కని మీడియా. అదిగదిగో 2K మీడియా, ఆదుకునే చక్కని మీడియా, వెనుకబడిన జీవితాలకు వెలుగునిచ్చే చక్కని మీడియా. అందరికీ అందుబాటులో అందాలు నిలిచే మీడియా, అందరికీ అందుబాటులో నిలిచే మీడియా. తెలంగాణ నల్లగొండ జిల్లాలో పేరు పొందిన చక్కని మీడియా. అదిగదిగో 2K మీడియా, ఆదుకునే చక్కని మీడియా, వెనుకబడిన జీవితాలకు వెలుగునిచ్చే చక్కని మీడియా. పల్లె నుండి జిల్లా వరకు, జిల్లా నుండి రాష్ట్రం వరకు, పల్లె నుండి జిల్లా వరకు, జిల్లా నుండి పల్లెల వరకు, రాష్ట్రం నుండి దేశం వరకు, పల్లె నుండి జిల్లా వరకు, జిల్లా నుండి రాష్ట్రం వరకు, రాష్ట్రం నుండి దేశం వరకు, తెలంగాణలో కొండ జిల్లాలో పేరు పొందిన చక్కని మీడియా. అదిగదిగో 2K మీడియా, అదిగదిగో 2K మీడియా, అందరికీ అందుబాటులో చూడచక్కని 2K మీడియా, మన ముందు నిలిచే మీడియా. మీడియా అంటే 2K మనకి, ఎందుకంటే అన్ని విషయాలు తెలియపరిచేది. మరి ధన్యవాదాలండి 2K మీడియాకు. మరి అన్ని విషయాలు తెలియపరుస్తుంది, కొన్ని జీవితాలు వెలుగు తెస్తుంది. వెనకబడిన జీవితాలు, వెనకబడిన కళాకారులు, వెనకబడిన బతుకులని వెలుగులోకి తెచ్చేది 2K. నిజమైనది 2K. మన ముందు నిలిచి మన అందరికీ కొన్ని విషయాలు ప్రజలకు తెలియపరిచేదే మరి 2K మీడియా. మీరు ఇప్పటి వరకు మీ పిలవగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీకు వచ్చిన పాటలు కానీ మిమిక్రీ కానీ చేసి మా ప్రేక్షకులను అలరింపజేసి చాలా అద్భుతంగా పాటలు పాడడం కానీ మీకు మిమిక్రీ చేయడం కానీ చాలా అద్భుతంగా చేసేది. మనం మొదటగా పాటతోటి ప్రారంభించుకున్నాం కార్యక్రమాన్ని, ఇప్పుడు చివరిగా పాటతోటి ముగిద్దాం. ఒక్కసారి మా ప్రేక్షకులతో మంచి పాట పాడి కార్యక్రమాన్ని ముగిద్దాం. నమో భూతనాగా, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్యతేజ, నమో భూతనాగా, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్యతేజ, నమో భూతనాగా. భవవేదసారా సదా నిర్వికారా, భవవేదసారా సదా నిర్వికారా, జగలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభా నీలకంఠ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్యతేజ, నమో భూతనాథ. సదా సుప్రకాశ మహాపాపనాశ, సదా సుప్రకాశ మహాపాపనాశ, జగలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా.
నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ. ఓం నమ శివాయ. తమ ప్రతిభను కనబరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందట కూడా మంచి మంచి పాటలు పాడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.